హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మమ్మో న్యాచురల్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత ఓ మంచి వీడియోతోనైతే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అప్లోడ్ చేయడం లేట్ అయింది. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ప్రిపరేషన్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం కోసం. వరలక్ష్మి వ్రతానికి నేను కూడా కలశం పెట్టుకొని పూజ చేసుకుంటాను అని చెప్పి నా ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ చెప్పాను కదా. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూడండి. అండ్ నా వీడియోస్ అన్నిటికీ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లో చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ నేను 1 డే బిఫోరే శారీ డ్రేపింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా శారీ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారిని మాత్రం మార్నింగే నేను రెడీ చేసేసేదాన్ని. అంటే లైక్ శారీ కట్టించడం కానీ, శారీ డ్రేపింగ్ ఒక్కటి మాత్రమే నైట్ చేసి పెట్టుకునేదాన్ని, మిగతాదంతా మార్నింగే చేసేదాన్ని. బట్ ఈ ఇయర్ ఏంటంటే అన్ని నైట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మీరు అక్కడ చూస్తున్నారు కదా, చాలామంది కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ పెడతారు. నేను మాత్రం అలా స్టిక్ చేసుకున్నాను, నాకు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి. ఒక మన స్టీల్ డబ్బాలో బియ్యం పోసి దాంట్లో ఆ స్టిక్ని పెట్టి అమ్మవారి ఫేస్ని స్టిక్కి కడతాను. సో టోటల్ లుక్ ఎలా వచ్చిందో మీరు రెడీ అయిన తర్వాత చూసేసేయండి.
మొత్తానికైతే ఆ రోజు నైట్ అమ్మవారిని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే మీరు ముందు చూసేసేయండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచిన తర్వాత అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ చేయడం స్టార్ట్ చేసేసినాం. నేను ఎవ్రీ ఇయర్ 5 ఐటమ్స్ పెడతాను. పులుసు పులిహోర, పెరుగన్నం, మిరపకాయలు, శనగలు, ఏదైనా బెల్లం అన్నం కానీ కీరు అంటే లైక్ మన హల్వా టైప్ నేను 5 ఐటమ్స్ అయితే పెడతాను. అక్కడ మీకు చిన్న బాబా కనిపిస్తుంది కదా, తను ఎవరంటే మా పెద్ద మేనత్త వాళ్ళ కొడుకు కూతురు అనమాట, మా మేనబావ వాళ్ళ కూతురు. సో నేను ఈ ఇయర్ మా అమ్మని, మా అత్త వాళ్ళు మా అమ్మ వాళ్ళు సేమ్ విలేజ్లో ఉంటారు. సో అందుకే నేను అమ్మ వచ్చేటప్పుడు తనను కూడా తీసుకొని రమ్మని చెప్పాను అనమాట. ఇంకా ఫైనల్ లుక్ అయితే మీరు ఇక్కడ చూసేసేయండి ఎలా వచ్చింది అని చెప్పి. శారీ కట్టడం మాత్రమే చూసేసేయండి. ఇంకా మొత్తం అమ్మవారిని అలంకరించిన తర్వాత మొత్తం చూసేసేయండి. నాకు అప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎలా కట్టించినా, వ్రతం ఎలా చేసుకున్నాను అని చెప్పేసి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేను సపోర్ట్ చేయండి. ఉంటదా ఉండదా ఫస్ట్ ఉండదు. అక్కడ ఇక్కడ పెట్టి ఇక్కడ అక్కడ పెట్టి అదేమో కింద మొత్తం కట్ చేసినవి, ఇది అదేమో కొంచెం ఉంచినావు. మరి ఆయన ఇది ఆయన అట్లా తెచ్చింది కాదు, అది దాంపుడు తెచ్చినావుగా. ఏది గ్రీన్ ఆర్ రెడ్ రెడ్ అయితే బాగా కనిపిస్తుంది కదా. అదే ఇది కింద వేస్తున్నా వచ్చిన చెట్టు బయట అమ్మవారు ఇంకా కొంచెం మైక్ మీద ఉండేది.
లోపల చూసి ఆ యొక్క లోపల ఉన్నటువంటి గాలిని బయటకు వదిలి మళ్ళీ కుడి రంధ్రంలో నుంచి గాలి పీల్చుకోండి. ఆ రంధ్రాన్ని కూడా మళ్ళీ మీయండి. ఇప్పుడు ఒక్క మీద నుంచి ఆ చేతి చేసేయండి. ఆ రంధ్రంలోంచి గాలి బయటికి వదిలిపెట్టండి. 2 అక్షంతలు తీసుకోండి. మళ్ళీ సంకల్ప ముద్ర పెట్టుకోండి. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా అక్షంతలు తీసుకుని ఇలా పెట్టుకుని ఇప్పట్లోకి ఎడమ చేతిలో పెట్టుకుని కుడి తొడ మీద పెట్టుకోండి. మమ అనుకోండి. ఉపాత్త సమస్త దుర్గక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దేశ్య. అలా అయితే పూజ స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ అయితే నేను పంతుల్ని పిలుచుకునేదాన్ని. ఈ ఇయర్ అయితే పిలవలేదు. ఇంకా ఫోన్లోనే మేము పెట్టుకొని పూజ చేసుకున్నాం. సో ఫైనల్ లుక్ అయితే చూసేసేయండి. నాదైనా అమ్మవారిదైనా ఎలా వచ్చిందో చెప్పండి. ఫస్ట్ టైం ఫోన్లో విని చేశాను కదా, నాకైతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉండే. నాకైతే పంతులు వచ్చి చేస్తేనే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. అందుకే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి నేను పంతుల్ని పిలుచుకోవడం అయితే అసలు మానను. నేను పంతులతోనే పూజ చేయించుకుంటాను. నాకు ఎందుకో ఫోన్లో నాకు అంత సాటిస్ఫాక్షన్ లేకుండా పూజ చేసుకున్నాను అని చెప్పేసి. అంటే నాకు ఫోన్లో ఏది వినాలి ఏది పెట్టుకోవాలి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అర్థం కాలేదు. దానివల్ల మాత్రమే నేను పంతులతోనే చేయించుకోవడం బెటర్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇక మొత్తానికైతే పూజనైతే అట్లా కంప్లీట్ చేసేసుకున్నా. అంటే స్టార్ట్ చేసేసిన. ఎలానో అలా అయితే ఎండ్ చేసేసిన. ఇంకా ఏమైనా తప్పులు ఉంటే మాత్రం మా అమ్మవారి దయ నన్ను క్షమిస్తుందని అనుకుంటున్నాను. अस्मिन् हरिद्रबिम्बे महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि। ओम असने देवं रस्मादय कल्पना प्राणहनोधे भवतं योपत्य सूर्यमुच्चरं भवते मुरया स्वस्ति अवतमयि प्राणामृतमाव प्राणमेवैना प्राणोपक्वयते परं सर्वजगन्नाथाय पूजामनकं तावत्तं भावेनादित्ये श्री महागणाधिपतये नमः। ध्यानं समर्पयामि। श्री महागणाधिपतये नमः। आवाहनं समर्पयामि। श्री महागणाधिपतये नमः। नवरत्नखचितसिंहासनार्थं पुष्पाणि समर्पयामि। श्री महागणाधिपतये नमः। पादयोः पाद्यं समर्पयामि। पादयोः पाद्यं समर्पयामि। श्री महागणाधिपतये नमः। हस्तयोः अर्घ्यं समर्पयामि। श्री महागणाधिपतये नमः। मुखे आचमनीयं समर्पयामि। शुद्धोदकस्नानम् अपौष्ठामि योगस्नानम् उद्गेरुधातन महेरना यजक्षते यवश्यवतमोरसत्तस्य वाजिदेहनः कुशतीरिव मातरः तस्मारङ्गनाम वोयस्यक्षया यजिन्वथ आपो जनयथातिरः शुद्धोदकस्नानं समर्पयामि। स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। वस्त्रम् ओम श्री महागणाधिपतये नमः। वस्त्रार्धम् अक्षतान् समर्पयामि। वस्त्रार्धम् अक्षतान् समर्पयामि। श्री महागणाधिपतये नमः। यज्ञोपवीतार्धम् अक्षतान् समर्पयामि। श्री महागणाधिपतये नमः। दिव्यश्री चन्दनं समर्पयामि। दिव्यश्री चन्दनं समर्पयामि। श्री महागणाधिपतये नमः। अक्षतान् समर्पयामि। अक्षतये पूजयामि। ओम मोघाय नमः। ओम एकदन्ताय नमः। ओम कपिलाय नमः। ओम गजकर्णिकाय नमः। ओम लंबोदराय नमः। ओम विकटाय नमः। ओम विघ्नराजाय नमः। ओम धूमकेतवे नमः। ओम गणाधिपाय नमः। ओम गणाध्यक्षाय नमः। ओम बालचन्द्राय नमः। सौभाग्य परंपरा अभिवृद्ध्यर्थं मम मनोभीष्ट सिद्ध्यर्थं वरलक्ष्मी व्रताक्षं अहं करिष्ये।
వరలక్ష్మీ వృతాక్షం కరిష్యే తతః వరలక్ష్మీ దేవతావాహనం కరిష్యే అక్షరం తీసుకోము. ఓం జాతవేదసే సర్వామృతమవరాతి యతోనుగః దివేదః తనః పరిషదతి దుర్గానావే వసింధం దురితానాత్యగ్నిః కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. అస్మిన్ పీఠే మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణి వరలక్ష్మీ దేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థాపయామి పూజయామి. తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే సమన్వతం మోదరం. ఓం మొత్తానికైతే ఈసారి వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఇలా జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరుపుకోవాలని అనుకుంటున్నా. దానికి మీ అందరి సహకారం నాకు కావాలి. సో నన్ను సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమందరం అయితే అమ్మవారికి హారతి ఇచ్చి మేము కూడా హారతి తీసేసుకున్నాం. దాని తర్వాత నేను ఎవరెవరికి వాయనం ఇచ్చిన అనేది కూడా మీరు చూసేసేయండి. ఫస్ట్ వాయనం అయితే మా పాపకి ఇచ్చేసిన. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వాయనం మా పాపకి ఇస్తాను. దాని తర్వాత మా హస్బెండ్ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. తర్వాత అత్తయ్యకి సరులకకి ఇంకా మా వాళ్ళందరికి ఇచ్చేస్తా. ఇంకా ఈవినింగ్ వరకు తీసుకునే వాళ్ళు మాత్రం వస్తూనే ఉంటారు.
అలా మా అత్తయ్య వాళ్ళకి, మా అమ్మకి, మా సర్లక్కకి, మా పావన్ పిన్నికి, మా అక్కకి అందరికీ అయితే వాయనం ఇచ్చేసిన. ఇంకా వచ్చిన వాళ్ళకు కూడా నేను వాయనం అయితే ఇచ్చేసిన. అదైతే వీడియోలో పెట్టలేకపోయాను. ఎందుకు అని అంటే ఆ రోజు బాగా వర్షం పడిన కారణంగా నేను వీడియో తీయలేకపోయాను. సో ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఇంకా బాగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి మీ అందరి సహకారం నాకు కావాలి. ఈ వీడియోనైతే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. టాటా, బాయ్ బాయ్.